హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎయిర్టెల్ ఫాస్టాగ్ ఏదైతే ఉందో ఆ ఎయిర్టెల్ ఫాస్టాగ్ని ఎలా క్యాన్సిల్ చేయాలి, ఎలా డీయాక్టివేట్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాము. 2 ప్రాసెస్ అయితే చెప్తాను. 2 ప్రాసెస్లో మనం ఈ యొక్క ఎయిర్టెల్ ఫాస్టాగ్ని అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఒకటి కాకపోతే ఇంకొకటి. సో వీడియోని చూస్తూ ఉండండి, మీకు ఉపయోగపడే ఈ వీడియో ఇది. ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. ఫస్ట్ ప్రాసెస్ వచ్చి మనకి ఈ విధంగా మీ యొక్క మెయిల్ బాక్స్ ఏదైతే ఉందో మీ మెయిల్ బాక్స్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కంపోజ్ మెయిల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ విధంగా మెయిల్ అయితే కంపోజ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ సబ్జెక్ట్లో మీరు ఎయిర్టెల్ ఫాస్టాగ్ అకౌంట్ క్లోజర్ అని చెప్పేసి ఇవ్వండి. సబ్జెక్ట్లో కిందకి మీరు వచ్చినట్లయితే ఇక్కడ డియర్ సార్ మేడం అని చెప్పి రాసిన తర్వాత నేమ్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ప్లీజ్ క్లోజ్ మై ఎయిర్టెల్ ఫాస్టాగ్ అకౌంట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పి రాయండి. రాసిన తర్వాత థ్యాంక్స్ అండ్ రిగార్డ్స్ అని చెప్పి రాసిన తర్వాత ఇక్కడ ఏదైతే ఈమెయిల్ ఉందో vcare@airtelbank.com అని చెప్పేసి మెయిల్ ఉంది. ఆ మెయిల్ని క్లిక్ చేసి మీరు సెండ్ చేయాలి. సెండ్ చేసినట్లయితే వితిన్ ఫ్యూ సెకండ్స్లో మీకు మళ్ళీ రీబ్యాక్ ఒక మెయిల్ అయితే వస్తుంది. ఇక్కడ నాకు వచ్చింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకి మెయిల్ అయితే వచ్చింది. మీకు కూడా సేమ్ అలాగే మెయిల్ అయితే వస్తుంది. ఇక్కడ డియర్ కస్టమర్, గ్రీటింగ్స్ ఫ్రమ్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, వి అక్నాలెడ్జ్ రిసిప్ట్ ఆఫ్ యువర్ ఈమెయిల్ అండ్ విల్ రెస్పాండ్ యూ వితిన్ 2 వర్కింగ్ డేస్ అని చెప్పి వచ్చింది. 2 రోజుల్లో లేదా 24 అవర్స్లో ఎయిర్టెల్ వాళ్ళు మీకు కాల్ చేయడం జరుగుతుంది. కాల్ చేసిన తర్వాత మీ యొక్క ఎయిర్టెల్ ఫాస్టాగ్ని క్యాన్సిల్ చేయమంటే వీళ్ళు క్యాన్సిల్ చేసేస్తారన్నమాట. ఇది ఒక ప్రాసెస్. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. సో ఫ్రెండ్స్, సెకండ్ ప్రాసెస్ వచ్చి మనకి కాల్ ప్రాసెస్ అనమాట. కాల్ చేయడం. ఇక్కడ మీరు పైన స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్ ఏదైతే ఉందో 8800688806 ఈ నెంబర్కి మీరు కాల్ చేయాలి. కాల్ చేసినట్లయితే మనం ఎయిర్టెల్ ఫాస్టాగ్ని క్లోజ్ చేసుకోవచ్చు, డీయాక్టివేట్ చేసుకోవచ్చు. నేను పనిచేస్తుందా లేదని చెప్పేసి టెస్ట్ అయితే చేశాను. పని అయితే చేస్తుంది, వర్క్ చేస్తుంది. ఎయిర్టెల్ ఫాస్టాగ్ క్లోజర్ దాకా నేను అడగడం అయితే జరిగింది. అక్కడ దాకా అడిగి నేను క్యాన్సిల్ అయితే చేశాను, కాల్ కట్ చేస్తాను, ఎందుకంటే జస్ట్ ప్రాసెస్ చూడడానికి పనిచేస్తుంది లేదని చెప్పేసి. సో మీరు మీ యొక్క ఎయిర్టెల్ ఫాస్టాగ్ని క్లోజ్ చేసుకోవాలి, డీయాక్టివేట్ చేసుకోవాలనుకుంటే ఈ నెంబర్ కూడా మీరు కాల్ చేసి ఈ సెకండ్ ఆప్షన్ కూడా మీరు ఎంచుకోవచ్చు. మీరు ఆ ఆప్షన్ ఎంచుకున్నా ఈ ఆప్షన్ ఎంచుకున్నా మీకు వితిన్ 24 or 48 అవర్స్లో మీ యొక్క ఫాస్టాగ్ అనేది క్యాన్సిల్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు ఈ 2 ప్రాసెస్ల ద్వారా మీ యొక్క ఎయిర్టెల్ ఫాస్టాగ్ని క్లోజ్ చేసుకోవచ్చు, డీయాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.